ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ వైరల్. ఒక్క వీడియో వెళ్తే ఏది రీచ్ వెళ్తుందో తెలియదు. అది తప్పు గనక మాట్లాడితే జైల్ బార్స్ అనుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏదో ఒకటి నచ్చ చెప్పుకుంటారు, పోలీసులకు డబ్బులు ఇచ్చుకుంటారు. కానీ మనలాంటి సామాన్యులు మాట్లాడితే మాత్రము జైల్లో వేసి మక్కిలు ఇరగొట్టి కాళ్ళు చేతులు ఇరిగిన తర్వాత కుంటుకుంటా బతుకోవాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. అదే విధంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటా, మన దేవుళ్ళని మన ఆచారాలని మనమే లైట్ తీసుకుంటాం. అలాంటిది లైట్ తీసుకోకుండా యంగ్ జనరేషన్స్ 30s లో 20s లో 40s లో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అడిగి వాళ్ళ యాన్సిస్టర్స్ అడిగి మీ ఆచారాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు చేస్తారు అనేవి తెలుసుకోండి. రియల్లీ మన ధర్మంలో ఉన్న నాలెడ్జ్ కావచ్చు, ఆచారాలు కావచ్చు, ద రిచువల్స్ వాట్ వీఆర్ డూయింగ్ మనసుకి మెదడుకి ఆహ్లాదంగా ప్రశాంతంగా కలిగించేవే. తెలుసుకోండి, దాంట్లో ఎసెన్స్ తెలుసుకోండి. అవి ఏంటంటే పాత రోజుల్లో ఎసెన్స్ చెప్తే అర్థం చేసుకోరు అని చెప్పి మూర్ఖత్వంగా ఉంటారు కొంతమంది అని చెప్పి భయంగా చెప్పేశారు. అదొక మూఢ నమ్మకాలు అయిపోయింది. బట్ బిహైండ్ ఎవ్రీ మూఢ నమ్మకం దెర్ ఈస్ అ రీజన్, అ సైన్స్. కొన్ని ఇప్పుడు అప్లై అవ్వవు కానీ దెర్ ఈస్ అ రీజన్. సో బీ కేర్ఫుల్. అన్ని తెలుసుకోండి అండ్ మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై హింద్.